మహాన్యూస్ కార్యాలయం మీదన హైదరాబాద్లో పెద్ద ఎత్తున దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు లేదా కేటీఆర్ అభిమానులు అనాల. ఏంటయ్యా అంటే గత కొన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కథలు వస్తున్నటువంటి సందర్భంలో వ్యక్తిగత జీవితాల్లోకి అడుగుపెట్టారు. సినిమా హీరోయిన్లకి సంబంధించినటువంటి ఆడియో సంభాషణలు రికార్డు చేసి ఆడియో సంభాషణలు సదన హీరోయిన్లకు పంపించి వాళ్ళని రాత్రిపూట్ల రమ్మనేవాళ్ళు, అలా రాకపోతే దీన్ని లీక్ చేస్తాననేవాళ్ళు. అలాగే కొంతమంది హీరోలకి హీరోయిన్లకి మధ్య చిచ్చు పెట్టారు. అట్లాగే కొంతమంది జీవితాలతో చెలగాటమాడారు. కేటీఆర్ సినీ రంగం మీదన ఈ ట్యాపింగ్ అన్నటువంటిది వాడారు అన్నటువంటి ఆరోపణ చేస్తూ వార్తలు ప్రసారం చేసింది మహా టీవీ. దానికి సంబంధించి గత కొన్ని రోజుల నుండి కేటీఆర్ టీం అది ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అదంతా రేవంత్ రెడ్డి కల్పిస్తున్నటువంటిది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నారు కాబట్టి, రేవంత్ రెడ్డి మీద కూడా ప్రేమ చూపిస్తున్నటువంటి ఆంధ్ర మీడియా కావాలని బురద చల్లుతోంది అన్నటువంటి ఆరోపణల్ని చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. బట్ అవి పోస్టులుగానే ఉన్నాయి. మరొక వైపున వార్తలుగానే పెరిగినటువంటి సందర్భం. ఈ సందర్భంలో మహా టీవీ వాళ్ళు కాస్త ఎక్కువగా వేశారు ఈ వార్తలు. ఇవాళ మహా టీవీ కార్యాలయం మీదన బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున విరుచుకుపడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఆఫీసు లోపలికి స్టూడియోలో కూడా చొచ్చుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఫర్నిచర్తో పాటుగా కుండీలు ధ్వంసం చేశారు, ల్యాబీలో ఉన్నటువంటి ధ్వంసం చేశారు, జర్నలిస్టుల మీద దాడికి ప్రయత్నించారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. ఖచ్చితంగా వార్త మీద మనకు ఉన్నటువంటి భిన్నాభిప్రాయాన్ని అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించవచ్చు, లేదంటే అదే కార్యాలయానికి అదే కేటీఆర్ వెళ్ళి అదే స్టూడియోలో కూర్చుని తనదైనటువంటి వైఖరిని నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఒక టీవీ9కి మాత్రమే వెళ్తాను, నేను ఎన్టీవీకి మాత్రమే వెళ్తాను, మిగతా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళను అంటే ఇక ఆయన ఇష్టం. అదే సందర్భంలో ఇక్కడ సమాధానం చెప్పడంలో తప్పు లేదు. సమాధానం చెప్పడం మానేసి ఈ విధమైనటువంటి దాడులకి తన వాళ్ళని పురిగొల్పడం, లేదంటే ఆయనకి తెలియకుండా జరిగిందనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేయడం అమాయకత్వమే. ఒక దారుణమైనటువంటి దాడి అయితే మహా టీవీ కార్యాలయం మీద జరిగింది.